ఇక్కడ అంత టెన్షన్ పడుతుంటే అంత కూల్గా ఉన్నావు. ఏం చేయమంటారు? అమ్మో అయ్యో కుర్రో మొర్రో అని అరవమంటారా, లేక కొంగు నోట్లో పెట్టుకుని ఏడవమంటారా? అలా చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుందా? అంటే నీ వల్ల కాదని చేతులు ఎత్తేస్తున్నావా? నన్ను ఈ పెళ్లి చేసుకోమంటున్నావా? ఈ పుణ్యభూమిలో పుట్టిన ఏ పుణ్య స్త్రీ అయినా తన భర్త మనసులో ఇంకొక ఆడదానికి చోటు ఇవ్వాలి అనుకోదు. నా తల తాకట్టు పెట్టైనా చిచి, అది అప్పు విషయంలో వాడే పదం కదా. ఈ భూమి ఆకాశం ఏకమైనా సరే ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. ఎలాగైనా ఆపి తీరుతాను. ఇందాక కూడా ఎలాంటి బిల్డప్ ఇచ్చి వెళ్ళావు కదా, ఏం చేసావు? జాతకాలు చూపించి వాళ్లలో ఇంకా ఉత్సాహాన్ని పెంచావు. నాకేం తెలుసండి మీ ఇద్దరి జాతకాలు అంత బాగా కలుస్తాయని. హే, అది నా జాతకం కాదు, రఘు జాతకం. ఓ అవును కదూ. రఘు అన్నయ్యకిచ్చిన మాట మీరు నిలబెట్టండి, మీకు నేనిచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. ఈ పెళ్లి ఆపి తీరుతాను. ఆపుతాను అంటున్నావు, బానే ఉంది కానీ ఎలా ఆపుతావు? ప్లాన్ ఏంటి? ప్లానా? ఇంకా ఏం ఆలోచించలేదు. హే, పిచ్చి పట్టిందా నీకు? నిన్ను ఏమండి, పెళ్లి జరిగించడానికి చాలా కష్టపడాలి కానీ ఆపడానికి ఎందుకండి? మీరేం టెన్షన్ పడకండి. ఈ పెళ్లి ఎలాగైనా ఆపే పూచి నాది. నన్ను నమ్మండి. ఫోన్ ఆన్లో పెట్టుకోండి, టచ్లో ఉంటాను. ఎప్పుడు జరిగే సిచ్యువేషన్కి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తుంది. ఈ విషయంలో మాత్రం ఎంత కాన్ఫిడెంట్గా ఉందేంటి? ఏం చేస్తుంది? ఏయ్, నా చిప్స్ ఎందుకు తింటున్నావు? నేనేం తింటున్నా? నీకు హెల్ప్ చేస్తున్నా. నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావా? అవును, చిరుతిండ్లు తింటే నువ్వు బాగా లావైపోతావని డాక్టర్ గారు చెప్పారా? అవును చెప్పారు. అందుకేరా నాకు చిప్స్ అంటే ఇష్టం లేకపోయినా నువ్వు లావవ్వకూడదని వాటిలో సగం నేను తింటున్నాను. నా చిప్స్ తిన్నది కాకుండా నాకు హెల్ప్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావా? అందరూ నేను తిని తిని లావైపోతున్నాను అనుకుంటున్నారు, కానీ అందులో సగం నువ్వు తినేస్తున్నావని ఎవరికి తెలుసు? పైగా ఎంత తిన్నా నువ్వు సన్నగా ఉంటావు, నేను మాత్రం కొంచెం తిన్నా లావైపోతాను. ఆప్తారు మీ తిండికోలా? అసలు మీకు ఇక్కడేం పనిరా? బయటకు వెళ్ళండి. అంతే లేవే, అవసరం ఉంటేనేమో లక్కీ ఈ హెల్ప్ చేయవే, లక్కీ ఆ హెల్ప్ చేయవే అంటావు. ఇప్పుడు అవసరం లేకపోతే వీళ్ళని బయటికి గెంటేయండి అంటావు. ఒరే అన్నయ్య, ఏంటే? పెళ్లికి ముందే అక్కిలా మాట్లాడితే రేపు పెళ్ళయ్యాక మనల్ని పట్టించుకుంటుందంటావా? అమ్మా తల్లి, నీకు నమస్కారమే. ఎక్కడికి వెళ్ళకర్లేదు, ఇక్కడే ఉండండి. అక్క, ఆ గొలుసు చాలా బాగుందే. అవునే, 10 తులాలు పెట్టి నానమ్మ చేయించింది. ఆ నెక్లెస్ నీకు బాగోదే. నాకెందుకు బాగోదే? ఏం బాలేదు, గంగిరెద్ది మెడలో గంటలు కట్టినట్టు ఉంది. అదే నేను పెట్టుకుంటే అమ్మవారి మెడలో హారం లాగా ఉంటుంది. చాలే, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. నాకు ఆ హారం బాగా నచ్చింది, నాకు ఇస్తావా లేదా? పెళ్లి కూతుర్ని నేనా నువ్వే? అదంతా నాకు అనవసరం, నాకు ఆ హారం కావాలి. నువ్వు కింద పడి దొర్లినా ఈ హారం ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు గనక ఆ హారం ఇవ్వకపోతే ఆ సీక్రెట్ చెప్పేస్తాను. సీక్రెటా? అదేంటో మనం ఖచ్చితంగా వినాల్సిందే. ఏంటి ఆ సీక్రెట్? 10th క్లాసు. ఏ నోర్మి, పిచ్చివాగుడు వాగావంటే పళ్ళు రాలగొడతాను. ఏమనుకున్నావో? నువ్వేం చేసినా పర్వాలేదు, నాకు మాత్రం ఆ హారం కావాలి. ఇవ్వకపోతే నువ్వు 10th క్లాసు 3 సార్లు తప్పిన విషయం వెళ్ళి బంధువులందరికీ చెప్పేస్తాను. నీకు దండం పెడతానే, నేను 10th తప్పిన విషయం మాత్రం ఎవరితోనూ చెప్పకే. పొరపాటున బావక్కాని తెలిసిందో ఈ పెళ్ళి ఆగిపోతుంది. ప్లీజే. ఏంటేంటి? ఈవిడ గారు 10th తప్పిన విషయం ఏజీకి తెలిస్తే పెళ్ళి ఆగిపోతుందా? ఎలాగబ్బా? తెలుసు కదా,
ఈ పెళ్ళి ఆగిపోకుండా ఉండాలంటే ఆహారం నాకు కావాలి. చెప్పేది అర్థం చేసుకోవా? నేను ఇంటర్ పాస్ అయ్యానని బావతో అబద్ధం చెప్పానే. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను 10th తప్పిన విషయం చెప్పావంటే బావ నిన్ను చీకొట్టి అమ్మయ్యా. ఏంటి పిల్ల చేస్తానని వెళ్ళింది? పెళ్ళాపనన్న సాటిస్ఫాక్షన్ లేకుండా ఇలా టెన్షన్ పెడుతుందేంటి? ఆయన మా ఆయన ఉన్నాడు కదా, ఆ అమ్మాయికి ఏం కాకుండా ఆయన చూసుకుంటాడులే. ఆగండి, ఉండండి. నందిని, నందిని, తొందరపడి ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దమ్మా. నా మాట విను. తలుపు తీ నందిని. అమ్మా నందిని, తలుపు తీయమ్మా. ఒరే రఘురాం, ఇంకా ఆలస్యం చేయకురా. ఆ తలుపులు పగలగొట్టండిరా, లేదంటే నందిని మనకు దక్కదు నాన్న. అలాగే అలాగే నానమ్మా. చూడు నాన్న, అమ్మా నందిని, 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 తలుపు తీ నందిని. అమ్మా నందిని, తలుపు తీ అమ్మా. నందిని, అమ్మా నందిని. నందిని, నందిని, అయ్యో, ఏంటి పని? ఏంటి నువ్వు చేసేది? కట్లిప్పు దింపండ్రా. నందిని దిగు. ఏంటమ్మా నందిని, ఏంటి పని? ఎంత పని చేసావే. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయినా నేనే తల్లినై తండ్రినై ప్రాణానికి ఒక ఎత్తుగా ఎత్తుకుని పెంచుకున్నందుకు ఈ అమ్మమ్మకు శిక్ష వేద్దామనుకున్నావే. బతికున్నంత కాలం నరకం అనుభవించమని శపిద్దామనుకున్నావే. నన్నెందుకు కాపాడారమ్మా? నా చావు నన్ను చావనివ్వాల్సింది. ఇప్పుడు నీకు చావాల్సిన కర్మేం పట్టింది? ఇంకా ఏం పట్టాలి బావా? నువ్వు వస్తావని, నా మెడలో తాళి కడతావని 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఇదే అమ్మమ్మ, ఇదే మావయ్య నాకు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా చావనైనా చేస్తాను కాని మా బావని తప్ప మరో మగాన్ని చేసుకోనని తెగేసి మరీ చెప్పాను. అలా ఎందుకు చెప్పానో తెలుసా బావా? నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, నీకే భార్యని కావాలని. అలాంటి నువ్వే నన్ను వద్దన్నాక నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నీతో నాకు పెళ్లి జరగాలి, లేదా కాటిలో నా శవం కాలి బూడిదైపోవాలి. చెప్పండి, నాకు బావతో పెళ్లి జరిపిస్తారా, లేదా నా శవాన్ని శ్మశానంలో కాలుస్తారా? నందిని, పిచ్చి పట్టిందా నీకు? అవును, నాకు బావంటే పిచ్చి. బావంటే చచ్చేంత పిచ్చి నాకు. అంత పిచ్చి ఉన్నదానివైతే 10వ తరగతి 3 సార్లు ఎందుకు తప్పావే? అప్పుడే పాస్ అయి డిగ్రీ పూర్తి చేసుంటే
నీ బావ సంతోషంగా నీ మెడలో తాళి కట్టుండేవాడు. నిన్ను తన అర్ధాంగిని చేసుకునుండేవాడు. నువ్వు పాస్ అవ్వలేదు కాబట్టే నీ బతుకు ఇలా తగలడింది. ఈ ఏడుపేదో 10వ తరగతి పాస్ అవడంలో చూపించుంటే ఈ రోజు ఈ ఏడుపు నీకుండేది కాదు. నందినికి ట్యూషన్ టీచర్ని మాట్లాడాను నాన్నా. ఓ అలాగా, మంచి పని చేశారు నానమ్మా. ఎప్పటి నుంచంట? రేపు ఉదయమే రమ్మని చెప్పాను. మన ఊరు పక్కనున్న ఆశ్రమం నుండి తను వస్తుంది. అదేంటి, ట్యూషన్ టీచర్ అంటే ఏ స్కూల్ నుంచో పిలిపిస్తారా అనుకున్నాను. ఆశ్రమం నుంచి పిలిపించడం ఏంటి? అక్కడ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బాగా చదివిన వాళ్ళు నాన్న. పైగా మన పిల్లలు చేసే అల్లరికి ఎంతో ఓర్పుగా చదువు చెప్పాల్సి ఉంటుంది నాన్న. అందుకనే ఆశ్రమం నుంచి పిలుస్తున్నాను. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. నన్ను ఆశీర్వదించు బావా. ఆశీర్వదించడం అంటే కాళ్ళకి దండం పెడతారు నందిని, కౌగిలించుకోవడం కాదు. సారీ బావా. గాడ్ బ్లెస్ యూ. సరే నాన్న, నీకు నిద్రొస్తున్నట్టుంది. నువ్వు పడుకో, మేము వెళ్తాం. అలాగే నానమ్మా. పదండే. ఒక్క నిమిషం. బావా, నీ షర్ట్ మీద వెంట్రుకేంటి? ఓసి రాక్షసి, ఇంత దూరంలో వెంట్రుకు కూడా కనిపించిందా? అందుకే భానుకు చెప్పాను రొమాన్స్ వద్దు అని. వినలేదు, నన్ను ఇరికించేసింది. వెంట్రుకలేంటి? అక్క, నువ్వు ఎత్తుకో. ఎత్తుకో. బావ దగ్గరకు తీసుకెళ్ళు. ఇదెవరిదో ఆడవాళ్ళది. అంటే ఈ గదిలో ఎవరో ఆడవాళ్ళు ఉన్నారు. నా గదిలోకి ఆడవాళ్ళు ఎవరు వస్తారు లక్కీ? ఏమో, ఎవరికి తెలుసు. ఆ బీరువా వెనకాల ఉన్నట్టున్నారు. లక్కీ, పిచ్చి లక్కీ, ఆ వెంట్రుకలు ఎవరు అనుకుంటున్నావు? ఎవరివి? మీ అక్కవే. మా అక్కవా? అంటే మాకు తెలియకుండా మా అక్క నీ గదిలోకి వచ్చిందా? అవునవును, నిజమే. బావగదిలోకి వచ్చే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికుంటుంది? సరే అమ్మమ్మ, వెళ్దాం పదండి. నాకేదో అనుమానంగా ఉంది. నోర్మై, ఇప్పటికే పొద్దుపోయింది. పడుకుందాం పదండి. రావే. పదండి. థ్యాంక్స్ అండి.
జస్ట్ లో మిస్ అయ్యాను. లేదంటే ఆ పిల్ల రాక్షసి నన్ను పట్టించి ఉండేది. అందుకే కొంచెం దూరంగా ఉండమని చెప్పాను. తమరే మీదకు వచ్చేశారు. సరేలే అండి, నేను ఇంట్లో అడుగు పెట్టడానికి ఒక మంచి దారి దొరికింది కదా. దారా? ఏం దారి? అవునండి, ఎలాగో ఆశ్రమం నుంచి ఓ టీచర్ని పిలిపిస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి ప్లేస్ లో నేను టీచర్గా ఈ ఇంట్లో అడుగు పెడతాను. మాట చెప్పండి. ఈ చీరలో మీరు భలే అందంగా ఉన్నారండి. థ్యాంక్స్ అండి. నేను ఎలా ఉంటే నీకెందుకురా ఎర్రి వెదవా? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. మీ హైటు, మీ పర్సనాలిటీ, ఆ రంగు, అబ్బబ్బబ్బబ్బా. నీ వెదవేషాలు నాకు అర్థమయ్యాయిరా. థ్యాంక్స్ అండి. ఇక వెళ్తారా? అలాగే వెళ్తాను. అవును, మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తాడండి? ఎందుకండి? ఏం లేదు, ఊరికి తెలుసుకోవడానికి. ఓ, ఒక 70 ఏళ్ల తర్వాత వస్తారండి. 70 ఏళ్ళ? అదేంటి, ఇందాక ఓ 3-4 నెలల్లో తిరిగి వస్తారని చెప్పారు కదా. మరి అర్థమైనప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడెందుకు అడుగుతున్నారండి? మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. ఏమో అనుకున్నాను, మీరు పెద్ద నస అండి. ఏమన్నారు? ఊరికే సరదాగా అన్నాను. ఓ సరే, వస్తానండి. అలాగేనండి. తప్పుగా అనుకోకండి, మరీ ఎక్కువ అందాన్ని చూసినప్పుడల్లా ఇలాగే కళ్ళు తిరిగి పడిపోతానండి. అది నా వీక్నెస్ అండి. పర్వాలేదండి, నాకు ఒక వీక్నెస్ ఉంది. ఏంటండి? ఏ ఎదవైనా నా మీద ఇలా పడితే 2 చేతులతో ఆపుతానండి. ఆ తర్వాత ఇలాగే ఒక తోపుతో వస్తానండి. అయ్యో, దెబ్బ తగిలిందా అండి? అవునండి. అంత గట్టిగా నెట్టారేంటండి? చెప్పాను కదండి, ఏ వెదవైనా నా దగ్గరకు వస్తే ఇలాగే నడతానని. అంటే ఇప్పుడు నన్ను వెదవా అన్నారా? చిచి, తెలిసాక ప్రత్యేకంగా అనడం దేనికండి? అసలు మిమ్మల్ని అంటానా? థ్యాంక్స్ అండి. మీరన్రు, నాకు తెలుసు. చూడండి, మీకు ఎప్పుడు అవసరం వచ్చినా, పగలైనా సరే రాత్రైనా సరే, నాకొక్క మాట చెప్పండి, వచ్చి మీ పని పూర్తి చేస్తాను. అవసరం లేదండి. నా అవసరాలు తీర్చడానికి మీ అన్నయ్య గారు, అదే రఘురాం గారు ఉన్నారు కదా. ఆయన మీ అవసరాలు ఎందుకు తీరుస్తాడు? అంటే ఈ ఇంటికి వారసుడు ఆయనే కదా. అప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా అడగాల్సింది ఆయన్నే కదా. అంటే ఇప్పుడు ఇంకా మీరు వెళ్తే నేను కాస్త ఫ్రెష్ అవుతానండి. అలాగే టీచర్, మీరు ఫ్రెష్ అవ్వండి. ఇంకోసారి ట్రై చేద్దాం. ఇదేంటి పిన్ పెట్టింది? ఏంటండి, కళ్ళు తిరుగుతున్నాయా? లేదండి. సరే, వెళ్ళండి. అలాగేనండి. అమ్మో, కొంచెం అడ్వాన్స్ అయ్యి ఉంటే ఆ హెయిర్ పిన్ నా గుండెల్లో దిగుండేది. వస్తానండి. పొర చెత్త వెదవా. ఇంకొకసారి వస్తే పిన్ను ఖచ్చితంగా దింపేస్తాను. పాపం భానుకి ఇల్లు కొత్త, ఇక్కడ మనుషులు కొత్త, పైగా ఆ గదిలో తను ఒక్కతే ఉండాలి. ఎలా ఉందో ఏంటో. ఒకసారి ఫోన్ చేస్తే
బావా. మీరు వచ్చారేంటి? ఏ ఇంకా ఎవరైనా వస్తానని చెప్పారా? అది కాదు, ఏంటి ఇలా వచ్చారు అనబోయి అలా అన్నాను అనమాట. బావా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నాకు ఆ టీచర్ నచ్చలేదు. కానీ నాకు నచ్చింది, అందుకే పెళ్లి చేసుకున్నాను. ఈ క్షణం నుంచి ఆ టీచర్ అమ్మ మాకు మొదటి శత్రువు. అతి త్వరలో దాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తాం. కొత్త టీచర్ని తీసుకొస్తాం. మా అక్కకి బావకి పెళ్లి జరిపిస్తాం. అమ్మయ్యా, నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది. బాను, ఈ బాను ఎక్కడికి వెళ్ళింది? బాను, నేను స్నానానికి వెళ్ళాలి, టవల్ తీసుకురా. విన్నావా అక్క, బావ టీచర్ని సొంత పెళ్ళాంలా ఎలా పిలుస్తున్నాడో? వింటున్నానే. అందుకే చెప్పాను, ఆ టీచర్ నుంచి మన బావని ఎలాగైనా కాపాడుకోవాలని. అయినా వాళ్ళిద్దరికి పరిచయం అయ్యి ఒక్కరోజే కదా అయ్యింది. ఇద్దరి మధ్య అంత క్లోజ్నెస్ ఎలా వచ్చింది? ఎలా అంటే ఏం చెప్పను, ఆ టీచర్ కి బుర్రుంది, నీకు లేదు. అందుకే నువ్వు నా పక్క నిలబడి ఏడుస్తున్నావు. ఆ టీచర్ ఏమో ఎంచక్క బావతో ఎంజాయ్ చేస్తుంది. టవల్ తీసుకురావడానికి ఎంతసేపా? సారీ అండి, ఈ ఇల్లు నాకు కొత్త కదా, వెతికి తెచ్చేసరికి కాస్త టైం పట్టింది. అక్క, ఆ చూపులు చూస్తున్నావా? చూస్తున్నానే. ఆ చిరునవ్వులు చూస్తున్నావా? చూస్తున్నానే. చూశాక కూడా బ్రతికే ఉన్నావా? దేంట్లో నా దూకి చావే. ఏం మాట్లాడుతున్నావే? మరి లేకపోతే అసలు నువ్వు బావకు కాబోయే పెళ్ళానివేనా? అదే నీ స్థానంలో నేనుంటే ఈ పాటికి రచ్చ రచ్చ చేసుండేదాన్ని. నేను మాత్రం తక్కువ? చూడు ఏం చేస్తాను. బావా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది బావా? అది టవలు. ఇంకా అర్థం కాలేదా అక్క? రొమాన్స్ జరుగుతుందక్క. మీరు నోరు మూస్తారా? నీ వయసుకి నువ్వు మాట్లాడే మాటలకి సంబంధం ఉందా? ఆగు బావా. నా చెల్లికి మాట్లాడే వయసు లేకపోవచ్చు, కానీ నాకుంది. అందుకే అడుగుతున్నాను, ఇంట్లో ఇంతమంది ఉండగా ఆ టీచర్నే ఎందుకు అడిగావు? చెప్పు బావా, చెప్పు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి. జరగడానికి ఏముందిరా? పాపం ఆయన టవల్ అని పిలిస్తే ఎవరు పలకలేదంట. చివరికి టవల్ ఇచ్చే దిక్కు లేక ఆయన నన్ను అడిగారు, తెచ్చిచ్చాను. అదేదో నేరమైనట్టు, ప్రపంచంలో ఎక్కడా జరగని ఘోరమైనట్టు అలా మాట్లాడతారేంట్రా? ఆహా, ఆయన అడిగారని టవల్ తెచ్చిచ్చావా? మరి రేపు మనసు అడిగితే ఇచ్చేస్తావా? అంత మంచి మనిషి అడిగితే మనసేంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఏంటి? అంటే తన ఉద్దేశం వస్తువులే కాదు, ప్రాణం అయినా ఇవ్వచ్చు అని.
మాటల్లో అంతర్థం ఉందా? ఉంది. సరే బావా, ఇక్కడ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నాకు మొత్తం అర్థమైంది. ఆవిడ గారు టవల్ ఇస్తే ఇదే టవల్తో స్నానం చేయిస్తాను. రా. నందిని, అది కాదు. నువ్వు రా బావా. అంటే నందిని. అయ్ బాబోయ్, నా మొగుణ్ణి పరాయి ఆడది నా కంటి ముందే తీసుకెళ్లడమా? అది చూసి నేను భరించడమా? మరీ టూ మచ్. ప్రాణాలు తీసే అంత కక్ష మాత్రం రఘురాం శత్రువులకు ఉందని అర్థమైంది. ఇంతకు తెగించారంటే ఎవరై ఉంటారండి? నేను అదే ఆలోచిస్తున్నాను. మనం ఈ ఊరికి కొత్తగా వచ్చాం కాబట్టి శత్రువులు ఎవరో మనకు తెలీదు. శత్రువులకు కూడా మనం ఎవరో తెలీదు. వాడికి తెలిసిందల్లా నేనే రఘురామని, అంటే నా ప్రాణం. దట్ మీన్స్ రఘురాం ప్రాణం వాడికి కావాలి. మనం అనవసరంగా వచ్చి ఈ గొడవల్లో ఇరుక్కున్నాం అనిపిస్తుంది. వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఎలా బయటపడాలో నువ్వు ఆలోచిస్తున్నావు? రఘురాంని చంపాలని చూసింది ఎవరో అని నేను ఆలోచిస్తున్నాను. నాకు తెలిసి మీ మీద హత్య ప్రయత్నం చేసింది రఘురాం అనే వాళ్ళ బాబాయ్ అయి ఉంటాడు. కొడుకు వరుస అయ్యేవాణ్ణి ఎందుకు వాళ్ళ బాబాయ్ చంపాలనుకుంటాడు? 20 సంవత్సరాల తర్వాత ఈ ఊర్లోకి వచ్చిన రఘురాంని చంపాలనుకుంటున్నారంటే వాళ్ళ పగకి కూడా 20 ఏళ్ల వయసు ఉండుంటుంది. వచ్చినవాడు ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ రేపు మనం తప్పించుకునే అవకాశం లేకపోవచ్చు. ఇది ఇంతటితో ఆగదు. వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక ముందు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ టైం వాడు ఇలాంటి ప్రయత్నం చేయకుండా ఉండడు. వాడిని పట్టుకోకుండా నేను ఉండను. వాడు నా చేతికి చిక్కితే మాత్రం ఏం జరిగిందో, ఎందుకు రఘురాం ప్రాణాలు తీయాలనుకుంటున్నాడో వాడి నోటితోనే కక్కిస్తాను. ప్రమాదాలు వస్తాయని తెలిసి కూడా ఎందుకండి రిస్క్ చేయడం? మన దారిన మనం వెళ్తే సరిపోతుంది. ఇక్కడున్న దగ్గర నుంచి ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందోనని ప్రతి క్షణం భయంగా బతకాలి. పారిపోదామంటావా? ప్రాణాలకి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడదాం అంటున్నాను. ఎందుకంటే మీకు మీ స్నేహితుడు ఎంత ముఖ్యమో నాకు మీరు అంతకంటే ముఖ్యం. ఆ ప్రమాదం ఏదో నాకంటే నేను భయపడేదాన్నే కాదు. ప్రమాదం మీకు అని తెలిసిన తర్వాత నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు. త్వరగా వెళ్ళిపోదామండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా ప్రాణాలు నేను కాపాడుకుంటాను. మరి రఘురాం నానమ్మ ప్రాణాలు? ఆవిడ ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత? నాది కదా. వాడికి మాటిచ్చి తప్పటం మంచి పద్ధతి అంటావా? నాకేమైనా పర్వాలేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుండాలి అన్న సిద్ధాంతంతో ఇన్నాళ్ళు బతికిన వాడిని. ఊరు మారచ్చు కానీ స్వభావం మారదు. రఘురాం నన్ను నమ్మాడు. వాళ్ళ నానమ్మ ప్రాణాలు నా చేతిలో పెట్టాడు. ఆవిడ్ని కాపాడుకోవడం నా బాధ్యత. ఆ వచ్చినవాడు ఎవరు ఏంటి అనేది తెలుసుకునేంత వరకు ఇక్కడి నుంచి కదిలే సమస్యే లేదు. హలో, నమస్తే సార్. ఎవరు? సార్, నేను డాక్టర్ బెనర్జీని, రఘురాంకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరు ఒకసారి అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి సార్. ఏం డాక్టర్, ఏమైంది? మా వాడికి ప్రాబ్లం ఏం లేదుగా, ఇప్పుడు బాగానే ఉన్నాడుగా. మీరు రండి సార్, వచ్చాక మాట్లాడదాం.
హలో, ఏమైందండి? హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అర్జెంటుగా బయలుదేరి రమ్మంటున్నారు. దానికి కంగారెందుకు? లేదు బాను, సడన్గా రమ్మంటున్నారంటే ఎందుకో ఏంటో అని భయంగా ఉంది. మీరు ఊరుకోండి. మీరు భయపడ్డం ఏంటి? అన్నయ్యకి స్ప్రో వచ్చుండొచ్చు, మీతో మాట్లాడాలని అడుగుండొచ్చు, అందుకోసం రమ్మన్నారేమో. ఇలా మనలో మనమే ఏదేదో ఊహించుకుంటే ఎలా? హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది కదా. పదండి వెళ్దాం.